పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ముచ్చట చెప్తా ఉన్నాడు రెవెన్యూ శాఖ మంత్రి. మరి ఇకపై నక్ష్యాలకు మోక్షం, వచ్చే వారం నుంచి 5 గ్రామాల్లో రీసర్వే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్ష్యాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో తరతరాలుగా నిజాం కాలం నుంచి సర్వే చేయని లేదా సర్వే రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయని, గత 10 ఏళ్లలో ఈ సమస్యకు గత ప్రభుత్వం పరిష్కారం చూపలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు గాను 413 గ్రామాల్లోని 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేసి వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామన్నారు. పైలట్ గ్రామాలు వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమ్మనపల్లి, ఇది కొత్తదంట. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్టుగా మంత్రి తెలిపారు. రీసర్వే కోసం వివిధ రాష్ట్రాల్లో రీసర్వేలో అనుభవం కలిగినటువంటి ఆర్వీ అసోసియేట్స్, మార్వెల్స్, జియో స్పెషలియల్, ఐఐసి టెక్నాలజీస్, నియోజియో, అలాగే డ్రోన్ సంస్థలను ఎంపిక చేశామని మంత్రి చెప్పిండు. ఆధునిక యంత్రాలు, టెక్నాలజీ సహాయంతో శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ వీళ్ళు కనుక నక్ష్యాలకు కనుక ఒక రూట్ చూపిస్తే, చాలామంది నక్ష్యాలు చేతులు పట్టుకుంటారు కానీ ఆ భూమిని అమ్మలేరు, కొనలేరు, కనీసం ఆ భూమికి సంబంధించినటువంటి ఆధారాలు ఏముండవు. నక్ష్యాలకు కూడా మరి ఒక రూట్ చూపిస్తామంటున్నారు, చూడాలి ఇక.